హాయ్ హలో ఎవ్రీవన్. ఏపీలో ఏపీ పీజీ సెట్ 2024 బ్యాచ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీకు మార్చి 31వ తేదీన పబ్లిక్ న్యూస్ పేపర్‌లో మీకైతే అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్‌లో మీకు ఫుల్ నోటిఫికేషన్ వివరాలు మెన్షన్ చేయలేదు. అదేవిధంగా మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్ కూడా మీకైతే అప్డేట్ అవ్వలేదు. సో, ఈ రోజుటి వివరాలు మీకు అఫీషియల్‌గా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్ అయితే అప్డేట్ అయింది. అదేవిధంగా ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంపార్టెంట్ డేట్స్ కూడా మీకైతే మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు, అదేవిధంగా మీకు ఫీజెస్ వివరాలు ఏమిటి, అదేవిధంగా మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు, రిజల్ట్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ వీడియోలో అసలు మీరు ఎన్ని యూనివర్సిటీస్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు, ఎన్ని కాలేజెస్‌కి మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎన్ని సబ్జెక్టులు మీరు అప్లై చేసుకోవచ్చు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే నేను చెప్పేటువంటి కాన్సెప్ట్ ఏంటి అనేసి డీటెయిల్‌గా మీకైతే అర్థమైతే అవుతుంది. కాబట్టి వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ అయితే చేయొద్దు. ఓకేనా? సో, ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్‌మెంట్. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్‌లో మీకు దాదాపుగా 3 ఇయర్స్ నుంచి 2022, 2023, 2024 సో, ఇప్పుడు మీరు థర్డ్ బ్యాచ్. ఓకేనా? సో, 2022 నుంచి 2023 వరకు ఆ 2 బ్యాచ్‌లు కూడా మీకు ప్రతి ఎవ్రీవన్ ఏపీ పీజీ సెట్ అయినా, ఏపీ ఈడీ సెట్ అయినా, ఏపీ ఐ సెట్ అయినా ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయినా సరే మీరు అప్లికేషన్ పెట్టుకున్న రోజు నుంచి, ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన రోజు నుంచి, మీకు కౌన్సిలింగ్ జరిగేటప్పటి నుంచి, రిజిస్టర్ చేసుకునేటప్పటి నుంచి మీకు కాలేజ్‌లో మీరు జాయిన్ అయ్యేంత వరకు, మీరు ఎంఎస్‌లో జాయిన్ అయ్యేంత వరకు ప్రతి ఒక్క స్టెప్ దగ్గర మీకైతే ప్రతి ఒక్క డేట్స్ దగ్గర మీకు చెప్పేటువంటి ప్రతి ఒక్క స్టెప్ దగ్గర నేను మీకైతే గైడెన్స్ అయితే ఇస్తున్నామమ్మా. ఓకేనా? 2022 నుంచి ఒకసారి మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. 2022 బ్యాచ్‌వి, 2023 బ్యాచ్‌వి. ఆ వీడియోస్ చూడండి, మీకు ఒకసారి మీకైతే అర్థమవుతుంది. కాబట్టి సో, మీ బ్యాచ్ కూడా నేను మీకైతే సో, ఈ రోజు నుంచి మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు ఈ రోజు స్టార్ట్ అయింది కాబట్టి, ఈ రోజు నుంచి మీరు పీజీలో ఎంఎస్‌లో అడ్మిషన్ తీసుకునేంత వరకు, మీరు కాలేజ్ లెవెల్ జాయిన్ అయ్యేంత వరకు ప్రతి స్టెప్ దగ్గర మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే కంపల్సరీ మీకు మన ఛానల్‌లో మీకైతే 100% అయితే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ తప్పకుండా టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ లింక్ కింద కామెంట్‌లో ఇస్తాను. ఎందుకంటే అక్కడ కంపల్సరీ మీకు ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి వివరాలు ఇవ్వడం జరుగుతుంది. సిలబస్ మెన్షన్ చేస్తాను. అదేవిధంగా మీకు ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే కంపల్సరీ మీకైతే అక్కడైతే అప్డేట్ ఇస్తాను. ఓకేనా? సో, అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు 100% అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా? వీడియో రూపంలో మీకు నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మీకు రిప్లై ఇవ్వాలంటే కుదరదు కాబట్టి ఒక వీడియో రూపంలో అందరికీ కలిపి నేనైతే మీకైతే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీకు డౌట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి. ఓకేనా? సో, ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే. ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందామమ్మా. మేజర్‌గా ఈ వీడియోలో తెలిసిన విషయాలు ఏంటంటే చెప్పాను కదా, మీకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాత్రమే తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ రోజు నుంచి మన ఛానల్‌లో మీకు డైలీ ఏపీ పీజీ సెట్ వరకి, ఐసెట్ వరకైనా సరే, ఈడీ సెట్ వరకైనా సరే, ఎవరికైనా సరే సో, ఫస్ట్ మనం ఏపీ పీజీ సెట్ వరకు సంబంధించి డైలీ మన ఛానల్‌లో మీకు వీడియోస్ అయితే రిలీజ్ అయితే చేస్తా ఉంటాను. ఈ రోజు మీకు ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి వివరాలు అయితే మెన్షన్ చేశాను. సో, రేపటి వీడియోలో నేను మీకైతే సిలబస్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, అదే విధంగా మీకు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తారు, ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా, ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారా, నెగెటివ్ మార్క్స్ ఉంటాయి, ఇలాంటి విషయాలన్నీ మీకైతే నా నెక్స్ట్ వీడియోలో నేను మీకైతే ఇంప్లిమెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇంక లేట్ చేయకుండా ఇక్కడ మీరు గమనిస్తే మనం ఫస్ట్ ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకోండి. ఇక్కడ చూడండి, మీకు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూడండి ఇక్కడ. మార్చి 31వ తేదీన మీకు సాక్షి న్యూస్ పేపర్‌లో మీకు లేదా ఈనాడు న్యూస్ పేపర్‌లో అప్డేట్ అయితే వచ్చిందమ్మా. ఆ అప్డేట్ వివరాలు ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ఐ మీన్ మన వాట్సాప్ గ్రూప్‌లోని, టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా నేనైతే ఇంప్లిమెంట్ చేశాను. ఓకేనా? మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకైతే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మీకైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చమ్మా. కానీ ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను, మీరు అప్లికేషన్ ఇంకా ఒక 3 డేస్, 4 డేస్ వరకు ఎవరు అప్లికేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు అప్లికేషన్ పెట్టుకోవడానికి మీకు దాదాపుగా 1 మంత్ గ్యాప్ అయితే వస్తుంది. 100% మీకు 1 మంత్ గ్యాప్ అయితే వస్తుంది. మేబీ తర్వాత కూడా ఎక్స్‌టెండ్ అయితే చేసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరు కూడా ఇంకా 4 డేస్ వరకు మీరైతే అప్లికేషన్ పెట్టుకోకండి. ఎందుకంటే మీకు కొత్తగా 2024 మీ బ్యాచ్‌కి సంబంధించి కొత్త పోర్టల్ అనేది రెడీ చేశారు కాబట్టి బ్యాక్‌గ్రౌండ్ ఎర్రర్స్ ఉండొచ్చు, ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సో, ఈ విధంగా ఏమైనా ఎర్రర్స్ ఉంటే దానివల్ల మళ్ళీ మీకు మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడము ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే ఉంటుంది. కాబట్టి ఇంకా ఒక 4 డేస్ వరకు మీరు కరెక్ట్‌గా మన ఆఫీషియల్ వెబ్‌సైట్ పోర్టల్ కరెక్ట్‌గా కుదిరేంత వరకు ఎవరు కూడా అప్లికేషన్ పెట్టుకోకండి. మీకు 1 మంత్ గ్యాప్ ఉందమ్మా. ఓకేనా? 100% మీరు నెమ్మదిగా పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ సబ్జెక్ట్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలి, సో, ఏ బ్రాంచ్‌కి అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ యూనివర్సిటీ ఎగ్జామ్స్‌కి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించి మీరైతే నిదానంగా నెమ్మదిగా పెట్టుకోండి. ఓకేనా? సో, ఒకసారి అప్లికేషన్ పెట్టుకున్నారంటే మళ్ళీ ఎడిటింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండకపోవచ్చు. కానీ ఉంటుంది.
మేజర్ కానీ ఒకేసారి మీరైతే జాగ్రత్తగా మీరైతే కరెక్షన్ డీటెయిల్స్ అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలి ఇలాంటి విషయాలన్నీ కూడా మళ్ళీ నేను మీకైతే ఇంటిమేట్ చేస్తాను. సో డోంట్ వరీ. ఇంకా 1 మంత్ గ్యాప్ ఉంది కాబట్టి. సో ఈ వీడియోలు చూస్తే మీకు ఆల్రెడీ మీకు అప్లికేషన్ ఏప్రిల్ 1వ తేదీ స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే మీకు ఇక్కడ చూడండి మే 4వ తేదీ వరకు మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మాకు క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ. అంటే 1 మంత్ గ్యాప్ అయితే ఇచ్చారు ఇక్కడ. ఓకేనా? కాబట్టి 1 మంత్ గ్యాప్ ఇచ్చారు కాబట్టి నిదానంగానే నెమ్మదిగా ఆలోచించి క్లియర్‌గా క్లారిటీ మీరు ఏ సబ్జెక్ట్‌లో ఎంఎస్సీ చేయాలి అనుకుంటున్నారు కరెక్ట్‌గా డిసైడ్ చేసుకొని ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ అని లేదంటే మీ సార్ వాళ్ళు సో ఇలాంటి వాళ్ళని అడిగి జాగ్రత్తగా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. కానీ ఇప్పుడైతే అప్లికేషన్ పెట్టుకోకుండా ఒకటి కంటే 2 1 లేదా 2 ఆల్టర్‌నేటివ్‌గా ఒక సబ్జెక్ట్ ఎక్స్‌ట్రాగా మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఎందుకంటే ఒక సబ్జెక్ట్‌లో మీకు సీట్ అలాట్‌మెంట్ కాకపోతే 2 సబ్జెక్ట్ మీకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకటి కంటే 2 ఎగ్జామ్స్ మీరైతే అప్లై అయితే చేసుకోండి. మరి ఫీజెస్ వివరాలు చూసుకోండి ఇక్కడ. ఓసీ వారికి రూ. 850, బీసీ వాళ్ళకి రూ. 750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ వారికి రూ. 650 మీరైతే పే అయితే చేయవలసి ఉంటుంది. సో క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఓకేనా? మరి ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకోకపోతే లాస్ట్ డేట్ వరకు కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోకపోతే తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. నో ఇష్యూ. కానీ మీరు లేట్ ఫీజు అయితే కట్టవలసి ఉంటుంది. 500 లేదా రూ. 1000 మీరు లేట్ ఫీజు కట్టి ఇక్కడ క్లియర్ మెన్షన్ చేశారు కదా ఇక్కడ మీరైతే గమనించవచ్చు. ఇక్కడ మే 25వ తేదీ వరకు మీరైతే లేట్ ఫీజు కట్టి మరి మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. క్లియర్ ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో తర్వాత చూడండి మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తామని క్లియర్ గా మెన్షన్ అయితే చేశారు. దానికంటే ముందు ఇక్కడ చూడండి 6 పాయింట్ గమనించండి. కరెక్షన్ టు బి మేడ్ ఇఫ్ ఎనీ టు సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ బై మిస్టేక్ మీరు ఏమైనా అప్లికేషన్ లో రాంగ్ చేస్తారు అంటే చెప్పాను కదా క్లారిటీ లేకుండా ఒక సబ్జెక్ట్ అప్లై చేయబోయి వేరే సబ్జెక్ట్ అప్లై చేశారు. పర్సనల్ డీటెయిల్స్ రాంగ్ ఇచ్చేసారు, ఆధార్ నెంబర్ రాంగ్ ఇచ్చేసారు, ఫాదర్ నెంబర్ రాంగ్ ఇచ్చేసారు, మీ యొక్క మొబైల్ నెంబర్ రాంగ్ ఇచ్చేసారు. సో ఏదైనా బై మిస్టేక్ మీ యొక్క నేమ్స్ లాంటి స్పెల్లింగ్ లాంటి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడైతే మీరు రాంగ్ చేశారో ఆ రాంగ్ రెక్టిఫై చేసుకోవాలంటే మీకు ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉంటుందమ్మా. చూడండి మే 27వ తేదీ నుంచి మీకు మే 29వ తేదీ వరకు మీకు అయితే ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఈ ఎడిటింగ్ ఆప్షన్ అనేది ప్రతి ఒక్క తావు ఉంటుంది. నో ఇష్యూ. ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ లోనే ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆప్షన్ పెట్టుకునేటప్పుడు ఎడిటింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క స్టెప్ లో మీకు మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. కానీ ఒకేసారి కరెక్ట్ గా డీటెయిల్స్ అయితే పెట్టుకోండి. సో తర్వాత డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్ మీరు ఎగ్జామ్ రాయాలంటే హాల్ టికెట్స్ కలగదా. సో హాల్ టికెట్స్ మీకు మే 31వ తేదీన మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ డేట్ చూసుకుంటే ఇక్కడ 10/06/2024 టు మనకు 14/06/2024 ఈ డేట్స్ లో మీకైతే ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. క్లియర్ మెన్షన్ చేస్తారు కదా. దాదాపుగా 4 డేస్ గ్యాప్ అయితే ఇచ్చారు. అంటే ఒక్కో సబ్జెక్ట్ ఒక రోజు అమ్మా. ఫిజిక్స్ వాళ్ళకి కెమిస్ట్రీకి ఒక రోజు ఉంటుంది, బాటనీ జువాలజీ ఒక రోజు. అదేవిధంగా మన ఆర్ట్స్ సైన్స్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి ఒక్కో సబ్జెక్ట్ లోకి ఒక రోజు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. నో ఇష్యూ. ఓకే చూడండి ఎగ్జామినేషన్ టైమింగ్ చూసుకోండి. ఇక్కడ మీకు షిఫ్టింగ్ వైజ్ అయితే ఉంటుంది మా 9:30 AM to 11 AM అనేసి 1 PM to 2:30 PM అనేసి 4:30 PM to 6 PM అనేసి మనకి 3 షిఫ్టింగ్ అయితే ఉంటుంది 1 డే కి. సో ఈ 3 షిఫ్టింగ్ లో మీకు ఏ షిఫ్టింగ్ అయినా పడొచ్చు. మార్నింగ్ పడొచ్చు, ఆఫ్టర్నూన్ పడవచ్చు, అంటే ఈవినింగ్ పడొచ్చు. క్లియర్ మెన్షన్ చేశారు కదా. సో తర్వాత ప్రిలిమినరీ కి రిలీజ్ చేసి అబ్జెక్షన్ ప్రిలిమినరీ కి రిలీజ్ చేసి ఫైనల్ మీకు రిజల్ట్స్ మెయిన్ రిజల్ట్స్ అనేది మీకు అయితే విల్ బి అనౌన్స్ లేటర్ అన్నారు. అంటే తర్వాత అనౌన్స్ చేస్తాము అని వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఎందుకంటే ఇక్కడ మీకు అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు, ఎగ్జామినేషన్ ఇంకా కండక్ట్ చేయలేదు, హాల్ టికెట్స్ ఇంకా డౌన్లోడ్ చేసుకోలేదు కాబట్టి మీకు తర్వాత అనౌన్స్ చేస్తామని క్లియర్ నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తాము చేసిన తర్వాత మేబీ ఒక 20 to 30 days తర్వాత మీకైతే రిజల్ట్స్ అయితే అనౌన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫైనల్ గా ఇప్పుడు వచ్చిన డౌట్స్ ఏంటంటే సార్ అసలు మేము ఎన్ని యూనివర్సిటీస్ అప్లై చేసుకోవచ్చు, అదే విధంగా ఎన్ని సబ్జెక్ట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే మీ డిగ్రీ మేజర్ లో మీరు ఎన్ని సబ్జెక్టుల అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ డిగ్రీలో ఎంపీసీ తీసుకున్నారు అనుకున్నాం. సో మీరు మ్యాథ్స్ కి అప్లై చేసుకోవచ్చు, ఫిజిక్స్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కెమిస్ట్రీకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ సెపరేట్ గా ఫీజెస్ పే చేయవలసి ఉంటుంది. సెపరేట్ గా మీరైతే ఎగ్జామ్స్ అయితే రాయవలసి ఉంటుంది. కానీ ఒకటి కంటే మించి మీరైతే అప్లై అయితే చేసుకోండి. వేరే సబ్జెక్ట్ మీరైతే అప్లై చేసుకోండి. ఒక దాంట్లో మీకు సీట్ అలాట్మెంట్ కాకపోయినా ఇంకో దాంట్లో వస్తుంది కదా. సో అది సో తర్వాత ఎన్ని యూనివర్సిటీస్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే ఇది ఏపీ పీజీసెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. నేను చెప్పాను కదా మీకు బేసిక్ లెవెల్ నుంచి నేను మీకు గైడెన్స్ ఇస్తాననేసి ఆల్రెడీ 20 days బ్యాక్ నేను మీకు ఒక వీడియో రిలీజ్ చేశాను. అసలు ఏపీ పీజీసెట్ అంటే ఏమిటి, అసలు దీన్ని ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, దీని హిస్టరీ ఏమిటి, సో అదే విధంగా మీకు ఇందులో ఎన్ని యూనివర్సిటీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, అసలు దీని ప్యాటర్న్ ఏమిటి, ఏ విధంగా అడ్మిషన్ తీసుకుంటారు, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకు అయితే 0 లెవెల్ నాలెడ్జ్ వాళ్ళకి అందరికీ కూడా ఆల్రెడీ ఒక వీడియో అయితే రిలీజ్ చేస్తాను. ఆ వీడియో లింక్ కామెంట్స్ ఇస్తాను, పైన ఐ కార్డులు ఇస్తాను, ఎండ్ కార్డులు కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఈ ఏపీ పీజీ సెట్ అంటే మన స్టేట్ లో ఎన్ని అయితే ఉన్నాయి పీజీ యూనివర్సిటీస్, ఎంఎస్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయో
అన్ని యూనివర్సిటీస్ కలిపి ఒకే ఎగ్జామ్ అయితే పెడుతుందమ్మా. ఆ ఎగ్జామే ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పేరు ఉంది కదా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. కాబట్టి మీరు ఒక ఎగ్జామ్ రాస్తారు. మన స్టేట్ లో మీరు ఏ యూనివర్సిటీలో సరే మీరైతే అడ్మిషన్ తీసుకోవచ్చు. కానీ అది కౌన్సిలింగ్ అనేసి తర్వాత వెబ్ ఆప్షన్ అనేది సెపరేట్ గా, అది వేరే కాన్సెప్ట్. దాని గురించి తర్వాత నేను మీకు చెప్తాను. అంటే ఆ టైమింగ్స్ రాని అప్పుడు మీకైతే కంపల్సరీ ఇంటిమేట్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మీకైతే గైడెన్స్ అయితే ఇస్తాను. అండ్ ఆ వీడియో లింక్ అసలు మనకి ఏబిపిజి సెట్ అంటే ఏమిటో తెలియదు అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా మీకు వీడియో కామెంట్స్ లో లింక్ ఇస్తాం. చెప్తేనే మీకు అయితే అర్థమైపోతుంది. సో ఇది ఈ రోజు వివరాలు. సో నెక్స్ట్ వీడియో మీకైతే సిలబస్ గురించి, ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంటి, సో ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్ లో కండక్ట్ చేస్తారు, ఆన్లైన్ లో కండక్ట్ చేస్తారు, నెగిటివ్ మార్క్స్ ఏంటి, ఇలాంటి విషయాల గురించి మీకు నా నెక్స్ట్ వీడియోలో మీకైతే రిలీజ్ చేయడం జరుగుతుంది. డైలీ నేను మీకైతే ఏబిపిజి సెట్ డైలీ నేను మీకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. కానీ ఈ రోజు ఇంకా 3 days వరకు ఎవరు కూడా అప్లై చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి చెప్తున్నాను. ఎవరు కూడా అప్లై చేసుకోకండి, ఓకేనా? ఎందుకంటే ప్రోగ్రామ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఒక 3 days 4 days తర్వాతనే అందులో అప్లై చేసుకోండి. ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, అఫీషియల్ వెబ్సైట్ ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను మీకైతే కంపల్సరీ ఆ రోజు నేను మీకైతే ఇన్ఫర్మేట్ చేస్తాను. కానీ మీకు వీడియో కింద కామెంట్స్ లేదు, మీరు డైరెక్ట్ గా మీకైతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, ఓకేనా? సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్ లో వాళ్ళు కూడా ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్.